లేకపోయింది. హైదరాబాద్‌లో ఖాతా కూడా తెరవలేదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాజు గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. అందుకనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు గెలుచుకోవాల్సిందనే ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్లస్ అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా గెలుస్తాము. ఒక సరైన అభ్యర్థిని పెట్టుకొని ఈ సీటుని కైవసం చేసుకుంటాము అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో చాలామంది ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. గతంలోనూ అంటే 23 ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే పోటీ ఉంది. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి అభ్యర్థిని ఎంచుకుంటారు, ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయనేది. ఎందుకంటే రాజుగారు చెప్పిన దాని ప్రకారం అసలు తెలంగాణ రాష్ట్రానికే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదు, హైదరాబాద్కి అసలు చేసింది లేదు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు అసలు వాళ్ళు మాకు పోటీయే కాదు అంటున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రమాదవశాత్తు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. ఇక్కడ సెంటిమెంట్ పండొచ్చు. వాస్తవానికి ఎంతోమంది నిలబడ్డా కూడా అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అతని భార్యను నిలబెడితే ఇప్పుడు అక్కడ సీటు ఓడిపోయినా అక్కడ గెలిచినా మా గవర్నమెంట్ ఏం పడిపోయేది. వాళ్ళ ఒక్క సీటు గెలిస్తే వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చేది. దాన్ని మేము పెద్దగా పేచీ కింద తీసుకోం. నిజానికి చెప్తాం. ఇప్పుడు మా అధ్యక్షుడు, గతంలో అధ్యక్షుడు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు నా గురించి మీకు బాగా తెలుసు. ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు హుజురాబాద్ ఎన్నిక జరిగింది 3 నెలలకే. అందులో నాకు 3000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు చాలామంది అన్నారు పిసిసి అస్తవాసి బాగాలేదు, ఇక్కడ హుజురాబాద్లో ఓడిపోయారు అని చెప్పేసి అని మాట్లాడారు. కానీ ఆ తర్వాత 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాం. అంటే దీని మీద మేము ఎక్కువ సీరియస్గా వాళ్ళు మాట్లాడినట్టుగా అటు దూకుడుగా వ్యవహారం చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే హైడ్రా అంటుంది. హైడ్రా అనేది చెరువులు, కుంటలు, ఎఫ్టీఏలు, బఫర్ జోను, వీటిని కాలువల మీద ఇండ్లు కట్టుకొని ఏదైతే నీటిని ఎక్కడ పారే నీరును పారనీయకుండా మొత్తం ఇక్కడ కబ్జాలమయం చేసి పడేసి, ఇప్పుడు 1 గంట సేపు హైదరాబాద్లో వారంగాన పడితే ఎట్టుంటుందో పరిస్థితి మనకు తెలుసు. కనుక ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా దీన్ని పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు హైడ్రాని తీసుకురావడం జరిగింది. ప్రకృతి విపత్తు జరిగిన సమయం ఇప్పుడు అంటే అలర్ట్గా ఉంచుతూ నీరును పోయేటట్టుగా చేస్తూ ఇళ్ళలో పోనీయకుండా ప్రాణ నష్టం జరగకుండా ఈ ఇబ్బందులు ఎలాంటివి తలెత్తొద్దని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పెద్ద తుఫాన్ వస్తే చాలామంది చనిపోయారు. బండ్లు కొట్టుకుపోయినాయి, పబ్లిక్ కొట్టుకుపోయారు నీళ్ళలో, మనం చూసినాం. కనుకనే అటువంటి విపత్తు రావద్దు, అటువంటి ప్రమాదం రావద్దు అనే ఉద్దేశంతోనే హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇది దయచేసి అన్ని పార్టీలలో గమనించాలి. ఇది ఏ ప్రజలను నష్టం చేయడానికనో ఎవరికి ఇబ్బందులు కలిగించడానికి కాదు ఇది. అయితే దీన్ని బూచిగా చూపెట్టి హైడ్రా తెచ్చాడు కాంగ్రెస్ పని అయిపోయిందంటే మీకు ఆ మాట డైరెక్ట్గా చెప్పండి. హైడ్రా అనేది తప్ప మీరు డైరెక్ట్గా చెప్పి మీరు మూసినది విషయంలోనైనా ఇంకో దాని విషయంలోనైనా మీరు ఇటువంటి చర్య చేపట్టడం తప్పు. కాలువల మీదైనా చెర్లలో కానీ ఇండ్లు కట్టండి, తూములం బంద్ చేసేసేయండి, కాలువలు వారనీయకుండా చేసేయండి, ఇండ్లు కట్టేసేయండి అని చెప్పేసి అని చెప్పడం కరెక్టా? మన మహానగరం పరిస్థితి ఎట్టయితుంది? ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మనం గంట వాన పడితే బండ్లు ఎక్కడ వెళ్ళకుండా 2-3 గంటల సేపు రోడ్ల మీద ఉంటున్నాము. ఆ దుస్థితి ఎందుకుంది? కనుక దూరదృష్టిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అంశాన్ని నగరం విస్తరణ పెరుగుతున్న సమయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సీరియస్గా అది ప్రమాదపూరితంగా అయినా అది, ఎందుకంటే అది అక్రమంగా నిర్మాణం చేసినా సక్రమంగా నిర్మాణం చేసినా ఇల్లు కూలుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. తను కట్టింది ఎఫ్టీఎల్నా లేకపోతే సెర్ల కట్టినా లేకపోతే బఫర్ జోన్లో కట్టినా అనేది తర్వాత, కానీ ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కనుక చాలామందికి ఏమంటారంటే వాడి పేద ఒక ఇల్లు బలగొట్టారు కదా అని చెప్పేసి అన్నారు. కానీ మూసీ నదిలో ఇదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఉప్పెన వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చింది కదా వీళ్ళే, ఇచ్చేసి అప్పుడు జీవో తీసుకొచ్చారు మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పేసి, దాన్ని సపరేట్గా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అని కూడా తీసుకుంటారు. నిర్ణయం తీసుకుంది వాళ్ళే, రేవంత్ రెడ్డి గారు కాదు, కొత్త వచ్చి తీసుకుని. కాకపోతే ఏంటంటే వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదు, మనం వచ్చి చేసాం, మనం వచ్చి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని చేసుకోవాలి. మహానగరంలో మధ్యలో ఉన్న కాలువ ఇది, ఒకప్పుడు మంచి కాలువ, మంచి నీళ్ళని అందించింది, ఇప్పుడు మురికిదైపోయింది. కనుక దీన్ని ప్రక్షాళన చేయాలా, దీన్ని శుభ్రం చేయాలా,
దీంట్లో ఉండే ఇళ్ళను కూడా మనం డబుల్ బెడ్రూమ్ కట్టే దగ్గరనో ఇంకో దగ్గరనో ఇవ్వాలని చెప్పేసి అని ఆ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అది తప్పని ఓపెన్గా చెప్పండి. మీరు ఇల్లు కూడా కొడితే లొల్లి వేయడానికి వచ్చారు కానీ తప్పని మాత్రం చెప్పట్లేదు. మీరు గమనించండి, బీజేపీలైనా సరే బీఆర్ఎస్ అయినా సరే కరెక్టే. ఉన్నోడు ఉండాలి, కాలువ సాపు కావాలంటే ఎట్లయితుంది లెక్క? కనుక ఈ ద్వంద్వ నీతి, ఈ ద్వంద్వ రాజకీయం అనేది అవసరం ఉండదు. ఓట్ల కోసం మంచి పనులు చేసి ఓట్లు సంపాదించుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ హైడ్రా తప్పు అంటే హైడ్రా తప్పు కాదు. ఎందుకంటే బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లలో కట్టొద్దు, నీటిని నిలవని ఉంచుదాం. ఎందుకంటే ఒకప్పుడు చెరువులు కుంటలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, వాటిని మొత్తం పూడి చేసి ఇల్లు కట్టేశారు మేడం. ఇప్పుడు పట్టసీరికి ఎక్కడ పోవాలి? మళ్ళీ అక్కడ పారేది ఉంటుంది కదా, దాని దగ్గరికి తీసుకొచ్చారు. కొన్ని అసలు తూములు బంద్ చేసారు, తూములు తీసి పడేసారు. వాస్తవానికి చెర్లలో కుంటలలో నీళ్లు పడితే ఆ తూములతోనే బయటికి వెళ్ళిపోయేది, అలుగుతోనే బయటికి వెళ్ళిపోయి అలుగులు బంద్ అయినాయి, అతను తూములు బంద్ అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితి అనేది దాపరించుకొని మనమే చూసినాము. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వర్షాలు వస్తే మోకాల కాడికి పాయింట్లు పాకెట్టుకొని మనం ఇండాలో పోయి తిరుగులాడింది లేదా? మనం తిరుగులాడలేదు. ఆ దుస్థితికి కారణం ఏంది? ఇప్పుడున్న ప్రభుత్వమైనా గమనించాలి. కనుకనే ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, దీన్ని ఎక్కడో అక్కడ దీన్ని బ్రేక్ చేయాలా, ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే ఈ రకంగానే జరుగుతుంది అని చెప్పేసి అన్ని దాంట్లో చేసిండ్రు. కనుక అది ఓట్లు మమ్మల్ని వడనిస్తుందా, ఓట్లు వడనియదా అనే దాని గురించి మేము అసలు దాన్ని లెక్క కూడా చేయాలి. ఎందుకంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారం పనిచేయాల్సిందే, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా. కనుక మీరు చేయలేదు సరే, ఆ రోజు మూసి దాని విషయంలో మీరు నిర్ణయం తీసుకుర్రు, కానీ మీరు ఇల్లు తీసేయలేదు, కానీ మీరు ఓడిపోయారు. వాడ ఇల్లు తీసేయలేరు, అయినా మీరు గెలవలేగా. ఇప్పుడు మేము తీసేసినాం, మేము ఓడిపోతాం అంటే సరే మీ ఇష్టం, అది మీ అభిప్రాయం, దానికి మేమేం చేయలేము. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది అనారోగ్యం చనిపోయిన ఒక ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పుడు సపోజ్కు మొన్న జరిగింది సికింద్రాబాద్, ప్రమాదంతో చనిపోయింది. అయితే సాయన్న గారి కూతురు చనిపోయింది. అప్పుడు ఏం చేసినాం, అప్పుడు అక్కడ మా క్యాండిడేట్ గెలిచాడు. నిజానికి గతంలో సాంప్రదాయం ఎట్టుంటే ప్రమాదం చేత చనిపోతే ఆ కుటుంబం నుంచి ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నికలు జరగకుండా ఆ సాంప్రదాయం పెట్టింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నడిపించినాయి. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వారైందో ఆ యొక్క సాంప్రదాయం పక్కకి వెళ్ళిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామాలు చేయడం, చనిపోయిన కాడ నిలబడడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంకా ఆ సాంప్రదాయానికి అడ్డుకట్ట పడిపోయింది. కనుక ఇప్పుడు అందరూ ఊవిళ్ళూరుతారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఊరట్లేదు ఇప్పటిదాకా కూడా. వాస్తవానికి మేము దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు ఊరుకులాడుతున్నారు అని చెప్పేసి మా దాంట్లో కూడా ఆశావాళ్ళు అంటాడుతున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారితో నుంచి ఇప్పటిదాకా కూడా గట్టిమైన స్టేట్మెంట్ అనేది రాలేదు. రేపన్నాడు మా ముఖ్యమంత్రి గారు మానవత్వం కలిగినోడు, చాలా మంచి వ్యక్తి. అరే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అతడు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు, మేము దీన్ని యునానిమస్ చేద్దామని కూడా ప్రవేశపెడతాడేమో చెప్పలేము. ముఖ్యమంత్రి గారు చాలా మంచి వ్యక్తి అయినా ఏమొచ్చింది ఆ ఎన్నికతోనా, ఉండని భార్యను ఎవరు నన్ను నిలబెట్టండి అని అనుకుంటాం మేము, నన్ను నిలబెట్టండి అని ఏకగ్రీవంగా చేద్దామని కూడా చెప్తాడేమో. కనుక మంచి సహృదయాలు ఉన్నారు. గోపీనాథ్ గారి విషయంలో ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి ఉప ఎన్నికల్లో సింపతి కూడా పనిచేస్తలేదు. ఎందుకంటే దుబ్బాకలో చూసాం మనం, దుబ్బాకలో ఏదైతే అక్కడ చనిపోయారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చనిపోతే వాళ్ళ సతీమణికే ఇచ్చారు, కానీ అక్కడ గెలవలేదు. కాబట్టి ఒక్కోసారి సానుభూతి కూడా కావచ్చు. అదే అంటే నేనేమంటున్నా, కానీ ఇక్కడ బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్పేసిన సంఘాలు గుద్దుకోవడం అనేది వాళ్ళ బలమేం కాదు. రైట్. సో వెంకటరెడ్డి గారు కనుక మేము ఒకటే క్లియర్గా దాని గురించి మేము గెలుస్తాం, అధికారం ఉన్నాం కనుకనే వాళ్ళ గురించి చెప్పవలసిన ప్రజలు లేదు. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తే ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా తీర్పు అనేది వస్తుంది. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ కూడా సరే అంటే వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం నుంచే ఇస్తే ఆ సంప్రదాయం ప్రకారమో లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారమో అభ్యర్థిని నుంచోబెట్టకుండా ఏకగ్రీవం చేస్తారా, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం నుంచి రావాల్సిన డెసిషన్స్. బట్ ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదు కాబట్టి బీజేపీకి సంబంధించి అభ్యర్థిని ఎవరు నుంచోబెడతారు ఏంటి, దీంట్లో కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ టికెట్ ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి ఎలక్షన్స్లో 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీజేపీ ఈ సీటును కూడా గెలుచుకుంటే తమ బలం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా మోడీ వైపు ఎలా చూస్తున్నారు.